మల్లికార్జున. నేను ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్సాయి జిల్లా. ప్రధానంగా ఈరోజు అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే విద్యారంగ సమస్యలు, అదేవిధంగా నిరుద్యోగుల సమస్యల మీద ఈరోజు ఏప్రిల్ 1 తారీఖున ఈ రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా రాష్ట్రంలో ఉండే విద్యార్థులకి, నిరుద్యోగులకి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా చెవులో పూలు పెట్టాయో మనం ఈ సందర్భంగా ఓ నిరసన కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ అదేవిధంగా ఇతర విద్యార్థి యువజన సంఘాలుగా మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉండే విద్యారంగ సమస్యలు తక్షణం పరిష్కారం చేయాలా. ఏవైతే పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులు, ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా ఈరోజు ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలా. అదేవిధంగా యువగల పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఏవైతే హామీలు ఇచ్చారో, మేము మా ప్రభుత్వం ఏర్పడిన తక్షణం ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థులు కానీ లేదంటే నిరుద్యోగుల సమస్యలు ప్రతి ఉగాది పండగకి మేము ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పడమే కానీ దాన్ని క్షేత్రస్థాయిలో యాడే కానీ ప్రకటించడం లేదనేది ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలా. మొన్న ప్రకటించిన నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో, లేదంటే జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అది నిరుద్యోగులకు ఉపయోగపడదు. అదేవిధంగా ఇప్పటికే మన విద్యార్థి యువజన సంఘాలు చేయడం వల్ల ఈ రాష్ట్రంలో కొద్ది వరకు బకాయిలు ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో అవి కొద్ది వరకు మాత్రమే విడుదల చేసి మరి షరతులతో వాటిని కూడా విడుదల చేశారు. అయితే ఇంకా 3,300 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్స్ అనేవి బకాయిలు ఉన్నాయి. తక్షణం వాటిని విడుదల చేయాలా. అదేవిధంగా మీరు మా ప్రభుత్వం వస్తేనే మేము ఓహో ఆహా అనే విధంగా ఈరోజు ప్రభుత్వ బడులన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ ఎక్కడే కానీ మీ కూటమి ప్రభుత్వం కానీ మీ ప్రభుత్వం చేసిన పాపన లేదు. అదేవిధంగా ఈరోజు సంక్షేమ హాస్టళ్ళన్నీ కూడా బతికించాల్సిన బాధ్యత ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. కానీ హాస్టళ్ళన్నీ కూడా ఓ వైపు మూసేస్తున్నారు. అదేవిధంగా ఈ ధర్మవరం పట్టణానికి అత్యంత సమీపమైన కియా పరిశ్రమ ఉంది. మరి మీరు ఏర్పాటు చేసిన కియా పరిశ్రమ దగ్గర కానీ లేదంటే ఈ ధర్మవరం పట్టణంలో కానీ ప్రభుత్వ ఐటీఐ కళాశాల లేదు. మరి వాటి మీద ఇక్కడ ఉండే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దృష్టి పెట్టాలా, దాని మీద స్పందించాలా. అదేవిధంగా ధర్మవరం పట్టణంలో ఇప్పటికే మనం విద్యార్థి యువజన సంఘాలుగా మేము ఒకటే అడిగాం. ఇక్కడ రక్తదాన నిధి కేంద్రం ఏదైతే బ్లడ్ బ్యాంక్ కావాల్సో ఆ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే మేము మా వాయిస్ ఇచ్చాం. కానీ దీని మీద ఇక్కడ ఉండే బీజేపీ ప్రభుత్వం కానీ లేదంటే ఇప్పుడున్న నాయకులు కనీసం ఇప్పటికి కూడా ఒక ప్రకటన కూడా లేదు. మీరు ఊరికనే పరీక్ష సెంటర్ అనేది అంటే రక్తదాన్ని నిల్వ చేసే సెంటర్ని మాత్రం ఏర్పాటు చేశారు. కానీ బ్లడ్ బ్యాంక్ ఏదైతే ఇక్కడ ఈ డివిజన్ కానీ లేదంటే ఈ నియోజకవర్గానికి సంబంధించి పేద ప్రజలకు అవసరమైన రక్తాన్ని మరి ఆ రక్తాన్ని నిల్వ అదేవిధంగా తీసుకుంటే బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ఈరోజు మేము ఎస్ఎఫ్ఐ అదేవిధంగా విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. వీటి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ స్పందించాలా. ఆ రకంగా ఇది ఇలా లేని పక్షంలో మేము భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం మెడలు వంచే దిశగా మేము విద్యార్థి యువజన సంఘాలన్నీ కూడా ఏకమై ఖచ్చితంగా కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు యువజన సంఘాలకు యువతకు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉన్న యువతకు అందరికీ ఏప్రిల్ 4 చేసిన ప్రభుత్వం ఏదంటే ఈ కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయినా కూడా రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేని పాపాన పోలేదు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఈ రోజున అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి అఖిల భారత యువజన సమైక్యగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు నారా లోకేష్ గారు మీరు యువగలంలో ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తానంటే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, నిరుద్యోగ వృత్తి ఇస్తాము, అదేవిధంగా రాష్ట్రంలో మంచి పెద్ద పారిశ్రామికలు తెస్తామని చెప్పారు. లోకేష్ గారిని మేము ఈ రోజున ఒకటే అడుగుతున్నాం. మీరు పాదయాత్ర యువకాలంలో చెప్పిన మాటలన్నీ బూటక మాటలు చెప్పి ఈ రోజున అధికారంలోకి వచ్చి మీ మాటలను మీరు మర్చిపోయారు. మీరు గుర్తుపెట్టుకోవాలా నారా లోకేష్ గారు, ఈ రోజున మీరు విద్యాశాఖ మినిస్టర్ అయి ఉండి కూడా విద్యార్థులకు ఎటువంటి మీరు ఉపయోగపడే విధానాలు ఏమీ చేయలేదు. రాష్ట్రంలో ఉన్న యువతకు మీరు ఎటువంటి ఉపయోగపడే విధానాలు చేయలేదు. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. డిప్యూటీ సీఎం గారు మీరు ఆ రోజున ఏమన్నారు? మేము ప్రజల పక్షాన ఉంటాము, ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేము చూస్తామన్నారు. ఈ రోజున రాష్ట్రంలో యువత పక్క రాష్ట్రాలకు గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళిపోతున్నారు సార్. ఇక్కడ ఉద్యోగాలు లేక అది మీరు కొంచెం గుర్తు పెట్టుకోవాలా. ఈ వలసలను ఆపాలా అంటే మీరు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మన బద్దలపల్లిలో ఒక డిఎస్సీ అభ్యర్థి
ఉద్యోగ అవకాశాలు రాలేదని చెప్పి మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకున్నాడయ్యా. ఇలా ప్రాణాలు కోల్పోతుంటే యువత మీరు చూస్తే ఉద్యోగ అవకాశాలు కల్పించలేని పాపాన్ని ఉన్నారు మీరు. దయచేసి మేము అన్ని యువజన విద్యార్థి సంఘాల తరపున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడే కానీ మీరు పర్యటన చేయకోకుండా యువజన విద్యార్థి సంఘాలుగా అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మీరు సూపర్ 6 అని చెప్పి రాష్ట్ర ప్రజలను నిజంగా అంటే చాలా అమాయకులను చేసి మోసం చేశారు. మీరు సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా ప్రజలకు అందుబాటులోకి రాలేదు, అందుబాటులోకి లేవు. అవి దయచేసి ఆ సూపర్ 6 అన్న మీరు సద్వినియోగం చేయాలి, ప్రజలకు అదేవిధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేసి అఖిల భారత యువజన సమైక్యగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ నేను గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగులకి మెగా డిఎస్సీ విడుదల చేస్తానని హామీతో గద్దెనెక్కి ఈరోజు మెగా డిఎస్సీ కాస్త దగా డిఎస్సీగా మలుచుకున్నాడు. అదేవిధంగా ఏదైతే నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తానని ఆ రోజు హామీలో చెప్పారో ఈరోజు 2.5 సంవత్సరం అయితేనా ఏ నిరుద్యోగి కూడా ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. అదేవిధంగా విద్యా వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత ఎవరికైనా ఉందా అంటే అది నారా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వానికి చెందుతుంది. అదేవిధంగా గతంలో అతను పాదయాత్ర చేస్తూ నేను ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు ఏసీ గదిలో కూర్చొని అతను కాలక్షేపం చేస్తున్నారు తప్ప నిరుద్యోగులకు ఎటువంటి హామీలు నెరవేర్చలేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అతనికి ఎవరైతే అభిమానులు ఉన్నారో ఎక్కువ శాతం మంది యువకులు ఉన్నారో ఇతను కూటమిలో అధికారం వస్తే అతను నమ్మే అభిమానులు కావచ్చు, అతన్ని ఎంట ఉన్న యువకులకు కావచ్చు ఉద్యోగాలు వస్తాయని ఆశతో రోజు ఓట్లేస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని చీలగొట్టుకోకుండా కూటమి ప్రభుత్వాన్ని నిలబడడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు పరిగొస్తున్నారు తప్ప యువతకి అతని అభిమానులకి ఏ విధంగా కూడా అతను దోహదపడే విధంగా లేదు. అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇక్కడ ఎవరైతే లోకల్గా ఉన్నారో వాళ్ళకి వాలంటరీ వ్యవస్థ ద్వారా 2.5 లక్షల ఉద్యోగాలు వచ్చిన వెంటనే ఇచ్చారు. ఆ 2.5 లక్షల ఉద్యోగాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళకి పంగనామం పెట్టారు. ఈరోజు వాలంటీర్లు కూడా 10,000 వేతనం పెంచుతామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈరోజు వాలంటరీ వ్యవస్థని పూర్తిగా పక్కన పెట్టేసింది. అదేవిధంగా మనమంతా గమనించాలి, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈరోజు తన కొడుకులు బాగా చదివితే చాలనే విధంగా మనం కష్టపడుతుంటే ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 17 మెడికల్ కాలేజీలు తెస్తే అదే కూటమి ప్రభుత్వం ఈరోజు పీపీఏ మోడల్ తెచ్చి విద్యను ప్రైవేటీకరణగా కార్పొరేట్ పరంగా చేస్తోంది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన నారాయణ, చైతన్య, భాష్యం వీళ్ళకే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి విద్యని కార్పొరేట్ పరంగా చేస్తుంది. దీన్ని వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఈ విధంగా యువకులకి మోసం చేస్తే రాబోయే ఎన్నికల్లో మీకు సమాధి కట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా యువత సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2.5 సంవత్సరం గడుస్తూ ఉన్నా కూడా ఎక్కడా కూడా విద్యారంగ సమస్యలు మరియు నిరుద్యోగ సమస్యలు పరిష్కరించినటువంటి పాపాన లేదు. ఈ రోజున నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక ఈరోజు వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయక చదువుకునేటువంటి విద్యార్థులు విద్యకు దూరమైనటువంటి పరిస్థితి ఎంతగానో ఉంది. వీటిపైన అనేక సందర్భాలుగా విద్యార్థి సంఘాలుగా మరియు విజన సంఘాలుగా ఆందోళన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి చలనం లేకోకుండా ఈరోజున నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ యొక్క ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే నిరుద్యోగులు మరియు విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలా. పరిష్కరించిన ఎడల భవిష్యత్తులో అసెంబ్లీ కార్యాలయాన్ని ముట్టడించడానికైనా సరే ఈరోజున మేము విద్యార్థి యువజన సంఘాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.